Hello everyone, welcome to our channel The Math Minute. So today we are going to discuss chapter 2, that is sets. So a set is nothing but it's a collection of things that have something in common or follow a rule. ఓకే సెట్స్ అంటే ఏంటిది మామూలుగా మనకి ఏవైనా కొన్ని నెంబర్స్ వాల్యూస్ కానీ ఏవైనా కానీ కలెక్షన్ ఆఫ్ ద థింగ్స్ హ్యావింగ్ సంథింగ్ దట్ కామన్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ది రూల్. సో థింగ్స్ ఇన్ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సో సెట్ లోపల ఉండే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలిమెంట్స్ అని అంటున్నాం. సెట్స్ కెన్ బి డినోటెడ్ యాజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటేనే మనం దాన్ని సెట్గా కన్సిడర్ చేస్తాం. ఇలా ఈ బ్రాకెట్స్ కానీ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా సెట్గా కన్సిడర్ చేయం. ఈవెన్ ఇఫ్ మనం ఇలా మెన్షన్ చేసినా కూడా ఎగ్జామ్లో మనకి అది రాంగ్గా కన్సిడర్ చేస్తారు. సో ఇది సెట్స్గా కన్సిడర్ చేయరు. సో హెన్స్ ఇట్ ఈస్ ఎ రాంగ్. సో సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ద ఫ్లవర్ బ్రాకెట్. యూజువల్గా మనకి సెట్స్ అనేవి సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ద క్యాపిటల్ లెటర్స్ ABCDX Z అలా మనకి క్యాపిటల్ లెటర్స్తోనే డినోట్ చేసి రిప్రజెంట్ చేసి చూపిస్తారు. సో వీ హ్యావ్ ఎ వర్డ్ బిలాంగ్స్ టు, ఇట్ ఈస్ డినోటెడ్ బై గ్రీక్ సింబల్ E. మనకి ఈ లాగా ఇదైతే కనిపిస్తుందో ఈ సింబల్ దాన్ని మనం బిలాంగ్స్ టు అని మెన్షన్ చేస్తాం. సో మోస్ట్ ఓవర్ మామూలుగా మనకి సెట్స్లో ఈ బిలాంగ్స్ టు అనేది చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. సెట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇంటూ 2 మెథడ్స్. సో మనకి సెట్స్ అనేవి 2 మెథడ్స్గా రిప్రజెంట్ అయి ఉన్నాయి. సో అవి ఏంటివి? వన్ ఈజ్ ద రోస్టర్ ఆర్ టేబులర్ ఫామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రూల్ మెథడ్ ఆర్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఈ 2 మెథడ్స్గా మనకి సెట్స్ అనేవి రిప్రజెంట్ అయింది. సో వీ కెన్ గో విత్ నౌ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? సెట్స్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్. సో ఎగ్జాంపుల్ ఏంటి? మనకి రోస్టర్ ఫామ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేవి లెస్ దెన్ 5 ఉంటాయి. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? n అంటే ఏంటిది? మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్ n. న్యాచురల్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమంటున్నారు క్వశ్చన్లో లెస్ దెన్ 5. న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ 1 2 3 4 అండ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. సో 4 వరకు ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇన్ క్వశ్చన్ ఇట్ మెన్షన్ యాజ్ లెస్ దెన్ 5. సో ఇట్ వాజ్ రిటర్న్ యాజ్ లెస్ దెన్ 4. నెక్స్ట్ ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ వర్డ్ జాన్వరి రిప్రజెంటెడ్ యాజ్ B ఈజ్ ఈక్వల్ టు. సో ఇన్ కేస్ ఏదైనా మనకి ఒక వర్డ్ ఇచ్చి దాన్ని మనకి రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఏంటిది? సీక్వెన్స్గా రాయాలి. అంటే ఏంటి? సార్ట్ ఆర్డర్. సార్ట్ ఆర్డర్ అంటే ఏంటి? మనకి 1 2 3 4 5 ఎలా ఉంటుందో అలానే ఇలా ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు ప్రయార్గా ఉన్న లెటర్స్ ABCD అనేవి మనకి సీక్వెన్స్గా ఉంటాయి. సో ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆ వర్డ్ని మాత్రం మనం సీక్వెన్స్గా రాసుకుంటాం. దీన్నే మనం రోస్టర్ ఫామ్ కానీ టేబులర్ ఫామ్ అని అంటాం. సో జాన్వరిలో మనకి A అనేది ఫస్ట్ లెటర్ AJNRUY. మనం ABCDలో చూసుకుంటే Y అనేది మనకి లాస్ట్లో ఉంటుంది. సో మనం ABCD ఫామ్ రాసుకొని ఏది ముందు ఉంటుందో ఆ లెటర్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? సెట్ బిల్డర్ ఫామ్. ప్రాపర్టీస్ విచ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ సాటిస్ఫై త్రూ ద రిప్రజెంటేటివ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిది? మామూలుగా మనకి లేదా రూల్ మెథడ్ అని కూడా అంటాము. సో ఏదైనా మనకి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్గా సాటిస్ఫై అవ్వాలి ప్రాపర్టీస్తో. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి మీరు ఇక్కడ. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 అంటే ఏంటిది? మనకి 5 కంటే తక్కువ నెంబర్స్ అని మెన్షన్ చేస్తాం. సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్ తోటి ఇండికేట్ చేసి A ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ టు అంటే మనం ఏదైతే టర్మ్ తీసుకుంటున్నామో అది దేనికి బిలాంగ్స్ టు అవుతుంది? న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్నారు కనుక నేను N ఇండికేట్ చేశాను. అదే హోల్ నెంబర్స్ కానీ ఇంకా ఇంటీజర్స్ కానీ మెన్షన్ చేస్తే W కానీ Z కానీ I కానీ అని మెన్షన్ చేయొచ్చు. సో నా X అనేది ఏంటిది? ఇక్కడ నేను తీసుకున్న వేరియబుల్. ఎంతకి తక్కువ అంటున్నారు? న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 అన్నాడు కనుక లెస్ దెన్ 5 అని నేను మెన్షన్ చేసుకున్నాను. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఎలా రాసుకుంటామంటే వేరియబుల్ A ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే వాల్యూ తీసుకుంటున్నామో X ఈజ్ టు ఇది X అనేది దేనికి బిలాంగ్స్ టు? న్యాచురల్ నెంబర్స్కి బిలాంగ్స్ టు కనుక న్యాచురల్ నెంబర్కి బిలాంగ్స్ టు సింబల్ మెన్షన్ చేసి దెన్ లెస్ దెన్ 5 అన్నారు కనుక X లెస్ దెన్ 5 అనేది మనం మెన్షన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది మనం క్లోజ్ చేస్తాం. సేమ్ యాజ్ లైక్ దట్ మనకి ఇంకా ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో సెట్స్లో మనకి ఏమేమి ఉంటున్నాయి? మనకి యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. సో యూనియన్ అంటే ఏంటిది? A యూనియన్ B ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ A ఆర్ B ఆర్ బోత్ A అండ్ B. యూనియన్ అంటే ఏంటిది? మనకి A యూనియన్ B.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఏ యూనియన్ బి అనేది మనం చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఇచ్చిండు, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు నేను ఏ యూనియన్ బి కనుక్కోవాలంటే నేను ఏం చేస్తాను, ఏ యూనియన్ బి అంటే ఏంటిది, అన్ని వాల్యూస్ని కలిపి రాయటం. ఓకే, 1 2 3 4 5 and 6. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ మస్ట్ బి ఇంపార్టెంట్. మనం ఏ సమ్ చేసిన సెట్స్లో ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది కంపల్సరీ. సో యూనియన్ అంటే ఇలా అన్ని ఏలో ఉన్న వాల్యూస్ కానీ బీలో ఉన్న వాల్యూస్ కానీ కలిపి రాయటంని మనం ఏ యూనియన్ బీగా రాసుకుంటాం. అదే ఏ ఇంటర్సెక్షన్ బీకి చేయాలంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 and b is equal to 3 4 5 and 6. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, నాకు ఇక్కడ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, కామన్ టర్మ్స్ సేమ్ ఉన్న వాల్యూస్ని మనం రాసుకుంటున్నాం. సో సేమ్ వాల్యూస్ మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, సో 3 4, ఏలో 3 4 ఉంది, బిలో కూడా మనకి 3 and 4 ఉంది. సో 3 and 4 ఆర్ ద మనకి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న వాల్యూస్. క్లియర్? నెక్స్ట్ డిఫరెన్స్. ఏ మైనస్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ ద సెట్ ఆఫ్ బి. ఏ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ బి అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఏలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ బిలో ఉండవు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఎలిమెంట్స్ విచ్ వీ కెన్ ఏబుల్ టు రైట్. సో హోప్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ డిఫరెన్స్. సో మామూలుగా మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి పైన లాంగ్ క్వశ్చన్, వెరీ షార్ట్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ బిట్స్. సో మోర్ ఓవర్ మనకి ఈ సెట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీ కెన్ ఈజీలీ కవర్ 6 to 7 marks. So hope you guys understand the introduction of the sets, and next class we are going to start with the sums. Thank you guys.